హలో గైస్, వెల్కమ్ టు మహిలోహేంద్ర ఛానల్. సో ఈ రోజు ఈ వీడియోలో పాకిస్తాన్ లో జరుగుతున్న ట్రై సిరీస్, సో న్యూజిలాండ్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా మధ్య మ్యాచ్ అనాలిసిస్ ప్రొడక్షన్ అయితే చూద్దారి. సో మనందరికీ తెలుసు, లాస్ట్ మ్యాచ్ లో అయితే పాకిస్తాన్ వర్సెస్ న్యూజిలాండ్ లో న్యూజిలాండ్ అయితే విన్ అయింది. సో ఇక ఈ టూ టీమ్స్ అయితే చాలా ఫామ్ లో ఉన్నాయని చెప్పొచ్చు. ఆల్రెడీ న్యూజిలాండ్ లాస్ట్ మ్యాచ్ నెక్కిన ఫామ్ లో ఉంది పాకిస్తాన్ మీద, అలాగే సౌత్ ఆఫ్రికా కూడా మంచి పర్ఫార్మెన్స్ అయితే చేసింది. సో ఇక టూ టీమ్స్ అయితే చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయని చెప్పుకోవచ్చు. సో అటు ఆల్రౌండర్స్, బౌలర్స్, బ్యాట్స్మెన్స్ తో ఇక ప్రాబుల్ టీం చూసుకుంటే కనుక ఇక్కడ కీ ప్లేయర్స్ వచ్చి మనకి కేన్ విలియమ్సన్, మిచెల్ లాథమ్, సో విలియాంగ్, సో మంచి బ్యాట్స్మెన్స్ అయితే ఉన్నారు. వీళ్ళ సిచ్యువేషన్ తగ్గట్టుగా బ్యాటింగ్ చేసే సత్తా అయితే వెళ్ళ ఉంది. సో అలాగే బౌలర్స్ చూసుకుంటే మన అందరికీ తెలుసు, హెన్రీ, సియర్, శాంట్నా, బ్రాస్వెల్, సో బౌలర్స్ కూడా ఉన్నారు. అటు స్పిన్, పేస్ బౌలింగ్ మంచి కాంబినేషన్ అయితే ఉంది. సో పిచ్ ని బేస్ చేసుకుని వీళ్ళు టెక్నిక్స్ ని యూజ్ చేసే అవకాశం ఎక్కువ ఉంది. సౌత్ ఆఫ్రికా చూసుకుంటే మనందరికీ తెలుసు, ఆల్రెడీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్స్ ట్రోఫీకి ఫైనల్ మ్యాచ్ కి అయితే సెలెక్ట్ అయింది. సో ఇక్కడ చూసుకుంటే టీం మంచి కీ ప్లేయర్స్ అయితే ఉన్నారు. క్లాషన్ కానీ, సో బౌమా కానీ, బ్రీడ్ షెట్ కానీ, ముతుస్వామి కానీ, సో మంచి బ్యాట్స్మెన్స్ ఉన్నారు. సో సిచ్యువేషన్ తగ్గట్టుగా వీళ్ళైతే బ్యాటింగ్ చేస్తారు. సో నెక్స్ట్ ఇంక బౌలింగ్ చూసుకుంటే మహారాజా, పీటర్స్, దాలా, పొంగ్వానా, సో మంచి బౌలర్స్ అయితే ఉన్నారు. సో కాంబినేషన్ అయితే బాగుంది వీళ్ళ పేస్ వర్సెస్ స్పిన్ బౌలింగ్. సో ఈ టీం కనుక వన్స్ 100% పర్ఫార్మెన్స్ చేస్తే ఇంక ఏ టీము వాళ్ళకి అడ్డుకునే సత్తా అయితే ఉండదు. సో ఇది ఓవరాల్ గా ఈ టూ టీమ్స్ యొక్క ప్రాబుల్ లెవెల్. ఇక స్టాట్స్ చూసుకుంటే ఈ మ్యాచ్ వచ్చి February 10, 2025 10 PM కి అయితే 10 AM కి అయితే స్టార్ట్ అవుతుంది. సో గడాఫీ స్టేడియం లాహోర్ లో స్టార్ట్ అవుతుంది. ఇక టీం యొక్క లాస్ట్ 5 మ్యాచెస్ ఫామ్ చూసుకుంటే కనుక న్యూజిలాండ్ లాస్ట్ 5 మ్యాచెస్ లో 3 మ్యాచెస్ విన్ అయింది, 2 మ్యాచెస్ ఓడిపోయింది. బట్ సౌత్ ఆఫ్రికా లాస్ట్ 5 మ్యాచెస్ లో ఒక మ్యాచ్ నెగ్గి మిగతా 4 మ్యాచెస్ అయితే ఓడిపోయింది. ఇక్కడ టీం న్యూజిలాండ్ కొంచెం ముందంజలో ఉందని చెప్పుకోవచ్చు. ఇక హెడ్ టు హెడ్ చూసుకుంటే లాస్ట్ 10 మ్యాచెస్ లో ఈ టూ టీమ్స్ ఫైవ్ ఫైవ్ మ్యాచెస్ అయితే విన్ అయ్యాయి. సో అంటే ఈక్వల్ గా అయితే విన్ అయ్యాయి. సో చూద్దారు ఈ మ్యాచ్ ఎవరు నెగ్గితే వాళ్ళకి కొంచెం ఆధిపత్యం ఉండే అవకాశం ఎక్కువ ఉంది. ఇక పాయింట్స్ టేబుల్ చూసుకుంటే ఆల్రెడీ న్యూజిలాండ్ ఫస్ట్ మ్యాచ్ నెగ్గిందిగా 2 పాయింట్స్ తో ఉంది. సౌత్ ఆఫ్రికా ఇదే ఫస్ట్ మ్యాచ్ కాబట్టి ఇంకా బోనీ కొట్టలేదు. చూద్దారు ఈ మ్యాచ్ ఎవరు నెగ్గుతుందో. దెన్ నెక్స్ట్ ఇంకా లాస్ట్ 10 మ్యాచెస్ టీమ్ కంపారిజన్ చూసుకుంటే న్యూజిలాండ్ వచ్చి లాస్ట్ 10 మ్యాచ్ లో 50% విన్ అయింది. సో అంటే 5 మ్యాచెస్ విన్ అయింది. 225 యావరేజ్ స్కోరు, 330 హైయెస్ట్ స్కోర్, 98 లోయెస్ట్ స్కోరు. బట్ సౌత్ ఆఫ్రికా వచ్చి లాస్ట్ 10 మ్యాచ్ లో 30% అయితే విన్ అయింది. అంటే 3 మ్యాచెస్ విన్ అయింది. 221 యావరేజ్ స్కోరు, 343 హైయెస్ట్ స్కోరు, లోయెస్ట్ స్కోర్ 106. ఇక వెదర్ రిపోర్ట్ చూసుకుంటే కనుక ఈ పిచ్ వచ్చి గడాఫీ స్టేడియం లాహోర్ 50% హ్యూమిడిటీ అన్నారు. ఓకే, దట్స్ నాట్ ఏ బిగ్ ప్రాబ్లం. సో 0% రైన్ ఛాన్స్ అన్నాడు కాబట్టి సో మ్యాచ్ అయితే మనం అందరం పక్కాగా ఎంజాయ్ చేయొచ్చు. సో మ్యాచ్ కు వర్షం ఎటువంటి అడ్డంకి ఉండదు. ఇక రెండు స్టాట్స్ చూసుకుంటే లాస్ట్ 20 మ్యాచెస్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 65% విన్ అయితే, సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం 30% విన్ అయింది. సో దీన్ని బట్టి చూసుకుంటే కనుక టాస్ కొంచెం కీలకం అవ్వచ్చు. సో ఎవరైతే నెగ్గారో వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ తీసుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ 287 అండ్ యావరేజ్ సెకండ్ ఇన్నింగ్ స్కోర్ 231. హైయెస్ట్ టోటల్ 375 ఫర్ 3 వికెట్స్, లోయెస్ట్ టోటల్ 75 ఫర్ 10 వికెట్స్. హైయెస్ట్ చేసిన 352 ఫర్ 4 వికెట్స్ అండ్ లోయెస్ట్ డిపెండెడ్ వచ్చి 207 ఫర్ 7 వికెట్స్. ఇక పేస్ వర్సెస్ స్పిన్ చూసుకుంటే ఈ పిచ్ లో బోత్ బౌలర్స్ అయితే సో ఈక్వల్ గా ఉన్నారని చెప్పుకోవచ్చు. పేస్ బౌలర్స్ 52% వికెట్స్ తీస్తే, స్పిన్ బౌలర్స్ 48% వికెట్స్ తీశారు. అంటే పేస్ బౌలర్ 67 వికెట్స్ తీస్తే, స్పిన్ బౌలర్ 63 వికెట్స్ అయితే తీశారు. సో ఇక్కడ చూసుకుంటే కనుక టీమ్ కాంబినేషన్ లో బోత్ బౌలర్స్ అయితే ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఎక్కువ. సో ఇది ఓవరాల్ గా ఈ మ్యాచ్ అనాలిసిస్ అండ్ ప్రొడక్షన్. సో ఈ మ్యాచ్ అనాలిసిస్ అండ్ ప్రొడక్షన్ బేస్ చేసుకుని మా టెలిగ్రామ్ ఛానల్లో అయితే రిజల్ట్ అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. సో మా టెలిగ్రామ్ ఛానల్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. సరే, ఆ లింక్ ద్వారా మా ఛానల్లో జాయిన్ అవ్వండి. మరిన్ని మోర్ అప్డేట్స్ మా ఛానల్ ద్వారా పొందండి.